గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కాశీ బ్రహ్మ సృష్టిలోనిది కాదా? అసలు కాశీని ఎవరు, ఎప్పుడు, ఎందుకు సృష్టించారు? కాశీ మోక్ష పట్టణం ఎలా అయ్యింది? కాశీ పట్టణాన్ని ఎల్లప్పుడూ ఆ పరమశివుడు తన త్రిశూలంపైనే నిలుపుకోవటానికి గల కారణమేంటి? సృష్టికి పూర్వమే జరిగిన ఈ అద్భుత రహస్యాలని ఈ కథ ద్వారా తెలుసుకుందామా? ఆ పరమేశ్వరుడు సృష్టికి పూర్వమే చేసిన అద్భుతమైన లీలలోనిది ఈ కాశీ. సృష్టి యొక్క ప్రారంభ స్థితిలో ఏమీ లేదు. పగలు లేదు, రాత్రి లేదు, సూర్యుడు, చంద్రుడు, భూమి ఏమీ లేని స్థితి అది. సృష్టి కలుగుతుంది, మార్పు చెందుతుంది, తిరిగి లయమవుతుంది. అలాంటి సృష్టి ఉన్నా లేక లయమైపోయినా ఈ అనంత విశ్వంలో ఎప్పుడూ ఎలాంటి మార్పు లేకుండా ఉండేది ఆ పరతత్వం. అదే సచ్చిదానంద స్వరూపమైన ఆ పరబ్రహ్మ. అది అవాక్మానస గోచరమైనది. అందుకే శృతి కేవలం దానిని అస్తి అని మాత్రమే చెప్పగలిగింది. దానికి ఆది అంతాలు లేవు. దానికి భిన్నమైన వేరు వస్తువు లేదు. అది అనంత చైతన్య గణం. సృష్టికి పూర్వము సమస్త విశ్వము జలమయమై ఉంటుంది. అలాంటి స్థితిలో సృష్టి చేయ సంకల్పించుకున్న ఆ పరబ్రహ్మ ముందుగా నిర్గుణ నిరాకారమైన తాను సగుణ సాకార రూపం స్వీకరించాలని అనుకున్నారు. అంటే ఏకంగా ఉన్న తాను అనేకం అవ్వాలన్న కోరిక కలిగింది. అలా సాకార రూపాన్ని స్వీకరించటానికి ఆ అఖండ చైతన్య స్వరూపమైన ఆ పరబ్రహ్మకు తన శక్తి స్వరూపమైన మాయ యొక్క అవసరం ఏర్పడింది. ఆ మాయా స్వరూపం ఎవరో కాదు, ఆ పరబ్రహ్మ యొక్క శక్తి స్వరూపమే. తనే పరాశక్తి. ఆ తల్లినే మనము మూల ప్రకృతి, యోగమాయ, త్రిగుణాత్మిక, జగన్మాత, అంబిక, శివాని, ఈశ్వరి మొదలగు నామాలతో పిలుచుకుంటున్నాము. ఈ సమస్త జగత్తును తను కరుణా వీక్షణాలతో పోషించే తల్లి ఆ జగన్మాత. ఆ పరాశక్తి అనుగ్రహం దొరకనంత వరకు తన మాయతో జనులను జనన మరణ చక్రంలో తిప్పుతూనే ఉంటుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందా? తానే స్వయంగా ఈశ్వర జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ జీవుడిని ఈశ్వరుని వైపుకు తిప్పి ఉద్ధరిస్తుంది. మాయతో లోకం వైపుకు తిప్పేది ఆ తల్లే, జ్ఞానమిచ్చి ఈశ్వరుని వైపుకు నడిపించేది కూడా ఆ తల్లినే. అలాంటి మాయాస్వరూపమైన పరాశక్తి మరియు అఖండ చైతన్య స్వరూపుడైన ఆ పరబ్రహ్మ యొక్క దివ్య కలయికతో అవ్యక్తమైన పరబ్రహ్మ వ్యక్తమయ్యారు. ఇది శాస్త్రవచనం. అలా వ్యక్తమైన స్వరూపమే పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధనారీశ్వర రూపం. సృష్టిలో వచ్చిన మొట్టమొదటి సాకార రూపం ఇదే. దీనిలో వామభాగం పార్వతీదేవి అన్నపూర్ణమ్మ జగన్మాత, దక్షిణ భాగం పరమశివుడు విశ్వనాథుడు జగత్పిత. సృష్టి రచనకు ఉపక్రమించిన నిర్మల నిర్వికారమైన జగత్పిత జగన్మాతా స్వరూపమే ఈ శివపార్వతుల యొక్క అర్ధనారీశ్వర రూపం. అదే ప్రకృతి పురుషుల యొక్క ఏకస్వరూపం. ఇప్పుడు సృష్టి కార్యం కోసం సర్వవ్యాపి అఖండ చైతన్య స్వరూపము, సచ్చిదానంద స్వరూపము అయిన పరబ్రహ్మ తన యొక్క మరొక సాకార రూపము పరమశివునికి అభిన్నమైన శ్రీ మహావిష్ణువు యొక్క ఆవిర్భావం జరిగింది. ఆ శ్రీ మహావిష్ణువు శివునికి అభిన్నమైన రూపము. సమస్త జగములు ఎవరి యందు ఉంటాయో అణువు నుండి బ్రహ్మాండాల వరకు అంతటా వ్యాపించి ప్రతి జీవునిలో అంతర్యామిగా ఉండే ఆ పరబ్రహ్మ స్వరూపమే శ్రీ మహావిష్ణువు వాసుదేవుడు. ఆయనతో పాటుగా ఆయన శక్తి స్వరూపిణి, సమస్త విశ్వాన్ని ప్రకాశింపచేసే ఐశ్వర్య స్వరూపిణి అయిన మహాలక్ష్మి ఆయన చెంత నిలిచింది. అప్పటికి భౌతికమైన బ్రహ్మ సృష్టి ఇంకా ప్రారంభం కాలేదు. కాశీపట్టణం కూడా ఇంకా ఏర్పడలేదు. ఇదంతా సృష్టికి పూర్వం జరిగిన ఘట్టాలు. అలా వచ్చిన శ్రీ మహావిష్ణువు ధ్యానం చేయ సంకల్పించుకున్నారు. కానీ ఆ సమయానికి విశ్వమంతా ప్రళయకాల జలాలతో నిండిపోయి ఉంది. ఎక్కడా తపస్సు చేయటానికి అనువైన స్థలమే కానరాలేదు. ఇది చూసిన పరమశివుడు తన సంకల్పంతో శ్రీ మహావిష్ణువు తపస్సు చేయటానికి అనువైన ఒక పట్టణాన్ని సృజించారు.
ఈ బ్రహ్మాండం నందు సృష్టికి పూర్వమే ఏర్పడ్డ మొట్టమొదటి అద్భుతమైన పట్టణమే కాశీ. అది పరమేశ్వర సృష్టిలోనిది, బ్రహ్మ సృష్టిలోనిది కాదు. కాశీ అన్న పేరు తలుచుకోగానే మన సమస్త పాప రాశి దగ్ధమవుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషంతో ఆ అనంత జలరాశి మధ్యన ఏర్పడ్డ కాశీలోనే తపస్సు చేయ సంకల్పించుకున్నాడు. అలా తపస్సులో ఉన్న విష్ణువు ధ్యానమగ్న స్థితిలో కొన్ని వేల సంవత్సరాలే గడిచిపోయాయి. ఆయన తపస్సు యొక్క తీవ్రతకు ఆయన శరీరం నుండి అనంత జలధారలు స్రవించి ఒక మహా అనంతమైన క్షీర సముద్రమే ఉత్పన్నమయ్యింది. దానికి శ్రీ మహావిష్ణువు బహిర్ముఖుడై చూసేసరికి ఆ జలరాశి ఈ కాశీ పట్టణాన్ని సైతం ముంచేస్తుంది. అది చూసి పరమశివుడు తన త్రిశూలంతో ఆ కాశీ పట్టణాన్ని ఆ జలరాశి పై భాగానికి లేపి పట్టి ఉంచారు. ఇప్పటికీ కాశీపట్టణం పరమశివుని యొక్క త్రిశూలం పైనే ఉంటుంది. ప్రళయకాలంలో సమస్త లోకాలు జలమయమైన ఈ కాశీపట్టణం మాత్రము ఆ పరమశివుని యొక్క త్రిశూలం పైనే శాశ్వతంగా ఉంటుంది. ఆ తీవ్ర తపస్సు చేత అలసిన శ్రీ మహావిష్ణువు ఆ క్షీరసాగరం పైనే యోగ నిద్రకు ఉపక్రమించారు. శృతి సమ్మతమైన నారాయణ నామం అక్కడి నుంచే వచ్చింది. నారం అంటే జలం, ఆ జలం పైన శయనించేవాడు నారాయణుడు అని శాస్త్రవచనం. అలా యోగ నిద్రలో ఉన్న నారాయణుని యొక్క నాభికమలం నుండి అనంత కోటి విస్తీర్ణమైన మహాపద్మం ఉద్భవించింది. ఆ పద్మకోశంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఏకాంశ స్వరూపమే అయిన చతుర్ముఖుడు హిరణ్యగర్భుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఉద్భవించి ఈ సృష్టి కార్యాన్ని నిర్వహించారు. ఈ సృష్టి కార్యంలో సమస్త స్థావర జంగమాత్మకమైన సమస్త భౌతిక సృష్టి ఏర్పడింది. ఆ విధంగా వచ్చిన దేవతలు ఆ పరమశివుని ప్రార్థించారు. అప్పుడు పరమశివుడు ఎంతో సంతోషంతో సృష్టికి పూర్వమే ఏర్పడిన ఈ మొట్టమొదటి పట్టణం ఈ కాశీ, ఇది బ్రహ్మ సృష్టిలోనిది కాదు, ఇక్కడే సృష్టి ప్రారంభమయ్యింది కాబట్టి ఇక్కడ నేను జీవులను అనుగ్రహించటానికి విశ్వనాథునిగా ఒక జ్యోతిర్లింగ రూపంలో ఎల్లప్పుడూ కొలువై ఉంటాను. ఇది సమస్త జీవులకు మోక్ష పట్టణంగా విరాజిల్లుతుంది. జీవులు ఈ తీర్థస్థలంలో అడుగుపెట్టగానే వారి సమస్త పాపరాశి దగ్ధమవుతుంది. వారికి జ్ఞానాన్ని తరువాత మోక్షాన్ని అనుగ్రహిస్తాను అని వారందరినీ ఆశీర్వదించి అనుగ్రహించారు. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సృష్టి చేయటానికి సాకారంలోకి వచ్చిన చోటు ఈ కాశీ. అవ్యక్త పరబ్రహ్మ వ్యక్తమైన చోటు ఈ కాశీ. పార్వతీ పరమేశ్వరులు మొట్టమొదటిసారిగా సాకార రూపంలో అర్ధనారీశ్వర రూపంలో తొలిగా దర్శనమిచ్చిన చోటు ఈ కాశీ. శ్రీ మహావిష్ణువు తపస్సు చేసిన చోటు, శ్రీ మహావిష్ణువు అనంత క్షీరసాగర జలాల్లో నారాయణుడిగా శేషశయ్యపై శయనించిన చోటు, సృష్టి ప్రారంభమైన చోటు ఈ కాశీ పట్టణమే. అందుకే ఈ కాశీలో పరమశివుడు విశ్వనాథునిగా కొలువై పూజలందుకుంటున్నాడు. ప్రళయకాలంలో సమస్త విశ్వము ప్రళయ జలాల్లో లయమైన ఈ కాశీ పట్టణం మాత్రం ఏమీ కాదు. అది శాశ్వతంగా పరమశివుని యొక్క త్రిశూలంపైనే నిలిచి ఉంటుంది. కాశీ మోక్ష పట్టణము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.